హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో చాలా రోజులైంది. అంటే ఒక లాంగ్ ప్రిపరేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పాను. యాక్చువల్గా లాంగ్ ప్రిపరేషన్ అనేది చేద్దాం అనుకున్నాను. సో దానికోసం మనము ప్రిపరేషన్ ప్లాన్ అయితే రెడీ చేద్దామని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నాకు కొన్ని విషయాలు తెలిసాయో అప్పుడు నేను నా ప్రిపరేషన్ ప్లాన్ అయితే మార్చుకున్నాను. సో నాకు తెలిసిన విషయాల్ని ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. సో దాన్ని బట్టి నేను నా ప్రిపరేషన్ అయితే మార్చుకున్నాను. మనకి ఏపీ టెట్ 2025లో టెట్ నోటిఫికేషన్ అనేది 2025 సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో వెలువడే అవకాశం అయితే ఉంది. సో టెట్ పరీక్షలు 2025 నవంబర్ చివరి వారంలో కానీ లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే అవకాశం అయితే ఉంది. సో ఈ డిఎస్సి 2026 నోటిఫికేషన్ 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్ ఈ 2 మంత్స్లో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇందులో సుమారుగా 10,000 పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది. వీటిలో సుమారుగా 2,200 స్పెషల్ టీచర్ పోస్టులు ఉండే అవకాశం అయితే ఉంది. టీచర్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ 2026 సమ్మర్ హాలిడేస్ సమయంలో ఆ టైంలో ప్రమోషన్స్తో కూడిన ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం అయితే ఉంది. కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు 2026 ఆగస్ట్ చివరి వరకు అలాగే 2026 డిసెంబర్ చివరి వరకు ఏర్పడే రిటైర్మెంట్ లిస్ట్ను 2 విధాలుగా సిద్ధం చేయమని ఆదేశించారు. వీటి ద్వారా కొత్త ఖాళీలు కూడా భర్తీ ప్రక్రియలో చేరే అవకాశం అయితే ఉంది. ఈ రాబోయే 2025 చివరి నుండి 2026 చివరి వరకు ఈ ఏపీ టెట్ డిఎస్సి స్పెషల్ టీచర్ పోస్టులు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ రిటైర్మెంట్స్ వల్ల అనేక అవకాశాలు అయితే కలుగుతున్నాయి. కాబట్టి మనందరం మళ్ళీ శ్రద్ధగా చదివి టెట్లో ఇంకా మంచి స్కోర్ చేసి డిఎస్సిలో మంచి ఒక ర్యాంకర్గా మనకి జాబ్ రావాలని మనం అందరం కోరుకుందాం. సో అదనమాట. సో మనకి నెక్స్ట్ ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి లాంగ్ ప్రిపరేషన్ అనేది మనం ఇప్పుడు చేయలేం. సో నేను చాలా ఆలోచించాను అనమాట. అంటే కోచింగ్ తీసుకుందాము అన్న ఒక ఆలోచన అయితే ఉండింది నా మైండ్లో. సో తీసుకుందాము అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లో ఉంది అని అంటున్నారో సో అప్పుడు నేనైతే నా ఆలోచనని మళ్ళీ బ్యాక్ తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కోచింగ్లో ఇప్పుడు జాయిన్ అయ్యి అండ్ ఇంకోటి ఏంటి అంటే పర్సనల్గా మేము ఆఫ్లైన్ కోచింగ్ అయితే వెళ్ళలేము. సో యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఆఫ్లైన్ కోచింగ్ అనేది నాకు పాసిబుల్ కాదు. కాబట్టి సో ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి అన్న ఆలోచన అనమాట. సో దానికోసం అయితే ఫస్ట్ చాలా సెర్చ్ చేశాను, ఏ కోచింగ్ అయితే బెస్ట్గా ఉంటుంది, ఏం తీసుకున్నాము అనేసి. సో తీసుకున్నాము అనే టైంలో ఇంకా నోటిఫికేషన్ దగ్గర ఉంది అన్న విషయం తెలిసింది. సో ఈ టైంలో కోచింగ్ తీసుకోవడం అనేది రాంగ్ డిసిషన్ కదా. సో అందుకోసం అనేసి విరమించుకున్నాను. సో ఇప్పుడు నా ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అంటే యాక్చువల్గా అంటే ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది అని మనం అనుకుంటే, సో నేను అనుకుంటున్నాను సో ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది మనకి 45 days టైం ఇచ్చారు అని మనం అనుకుంటే కనుక అనుకుంటే కనుక ఈ 45 daysలో ముందు మనకి ఏదైతే సిలబస్ ఉందో సో దాన్ని ఫస్ట్ క్లియర్ చేయాలి. సో అంతకంటే ముందుగా మనము మన సిలబస్ని స్టార్ట్ చేసే ముందు మనం ఎక్కడ వీక్గా ఉన్నాము అనేది ఒకసారి చూసుకోవాలి. సో ఇప్పటి వరకు నేనైతే చాలా టెట్ ఎగ్జామ్స్ చాలా అంటే ఒక 5 టెట్ ఎగ్జామ్స్ వరకు రాశాను. సో ఈ 5 ఎప్పుడు కూడా నేను ఇంగ్లీష్ కోసం పర్టికులర్గా ఎప్పుడు ఏ టెట్ ఎగ్జామ్కి కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు. సో నాకు ఎక్కడన్నా మార్క్స్ తగ్గాయి అని అంటే ఇప్పుడు మనం రాసిన డిఎస్సిలో కూడా మార్క్స్ తగ్గాయి అంటే అది కేవలం ఇంగ్లీష్లో మాత్రమే అనమాట. సో అందుకోసం అనేసి నా వీక్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ అది ఇంగ్లీషు, నెక్స్ట్ అది మ్యాథ్స్. ఇంగ్లీష్ నేను చదవకపోవడం వల్ల పెట్టలేకపోయాను, మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ లేకపోవడం వల్ల పెట్టలేకపోయాను. సో ఫస్ట్ ఇంగ్లీష్ని నేనైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇంగ్లీష్ కోసం నా దగ్గర ఉన్న మెటీరియల్ వచ్చేసి నేను ఇది టెట్ అప్పుడు తీసుకోలేదు, టెట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే డిఎస్సి నోటిఫికేషన్ పడిందో ఆ టైంలో తీసుకున్న మెటీరియల్ అనమాట. ఇది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ పెడగాగి 2 ఉంటాయి. సో ఇందులో ఈ బుక్ అయితే నేను గ్రామర్కి అయితే ప్రిఫర్ చేస్తాను. గ్రామర్ బాగుంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, బుక్ బాగుంటుంది గ్రామర్కి అయితే. కానీ మెథడాలజీ విషయానికి వచ్చేసరికి
చాలా హెవీ ఇన్ఫర్మేషన్ ఉంది. కొంచెం మనకి చదువుతుంటే అంటే అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అనమాట. ఎవరికైతే ఇంగ్లీష్ వీక్గా ఉంటారో సో వాళ్ళకి ఇంకా కష్టంగా అనిపిస్తుంది. సో ఇంగ్లీష్ మెథడాలజీకి మాత్రం ఈ మెటీరియల్ అయితే యూజ్ అవ్వదు, మనం వేరే తీసుకోవాల్సి ఉంది. సో గ్రామర్ వరకు ఇదైతే బాగుంటుంది. అండ్ అలాగే ఈ బుక్తో పాటు ఇంగ్లీషు టెక్స్చువల్ గ్రామర్ కోసం ఈ బుక్లెట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ బుక్ కొన్న వాళ్ళకి ఈ బుక్ అయితే ఫ్రీగా ఇచ్చారు. సో అప్పుడు నాకు ఈ బుక్ ఫ్రీ వచ్చిందనమాట. ఇందులో 3rd to 10th క్లాస్ వరకు, యాక్చువల్గా ఇప్పుడు సిలబస్ మారింది కాబట్టి 10th క్లాస్ అనేది ఇందులో యూజ్ అవ్వదు. 10th క్లాస్ న్యూ సిలబస్ మనం యాడ్ చేసుకోవాలి. సో 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఇది మొత్తం న్యూ సిలబస్ ప్రకారమేను. ఇందులో 3rd నుంచి 9th వరకు టెక్స్చువల్ గ్రామర్ అయితే ఉంటుందన్నమాట. సో ఓన్లీ గ్రామర్ 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు. సో ఇట్లాగా ఒక బుక్లెట్ అయితే ఇచ్చారు. సో చూసారు కదా ఇంతవరకు. ఇది ఇంగ్లీష్ కోసం నా దగ్గర ఉన్న బుక్స్ అయితే ఇవి 2 మాత్రమే. ఇంకా నేనైతే ఫస్ట్ టెక్స్ట్ బుక్స్కి ప్రిఫరెన్స్ ఇద్దాము అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ 0 నుంచి నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ 3rd క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను ఆల్రెడీ. సో 45 days టైం పెట్టుకొని సో నా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇంగ్లీష్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో నా దగ్గర ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ ఏమీ లేవు. సో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ అయితే అస్సలు లేవు. సో అందుకోసం అనేసి ఒక నోట్స్ ఏదైతే నా దగ్గర లేవు కాబట్టి నేను పీడిఎఫ్ చూసుకుంటూ, అలాగే నాకు అర్థం కానిది నేను క్లాసెస్ వింటూ నేను నా ఓన్గా ఇంగ్లీష్ నోట్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత నా నోట్స్ అనేది నేను చూపిస్తాను. సో ఇదన్నమాట నా ప్రిపరేషన్ అయితే. ఇంగ్లీష్తో స్టార్ట్ చేశాను. సో నా వీక్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్తో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మ్యాథ్స్ స్టూడెంట్ని అయినప్పటికీ కూడా ఎవరికైనా మ్యాథ్స్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో ప్రాక్టీస్ లేకపోవడం వలన ఆన్సర్ అనేది కరెక్ట్గా పెట్టలేకపోతున్నాము. సో అందుకోసం అనేసి నెక్స్ట్ మ్యాథ్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఇప్పుడైతే ఇంగ్లీష్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.